ఓం గణేశ శారద గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2026 సంవత్సరం ఆగస్టు నెల 13వ తారీఖు గురువారం అండి. సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చంద్రమన పరాభవనం సంవత్సరము దక్షిణాయనము. ఈరోజు నుంచి ఋతువు మారుతుందండి. ఇక్కడి నుంచి నేను గ్రీష్మ ఋతువు చెప్పాము. ఇప్పుడు సంకల్పంలో మనం వర్ష ఋతువు చెప్పాలి. శ్రావణ భాద్రపద మాసాలు వర్ష ఋతువు. ఇవన్నీ మన పిల్లలకు కూడా ఇవి కొంచెం ఇలా చెప్తుంటే, పూజ చేసేటప్పుడు సంధ్యావందనం చేసేటప్పుడు చెబుతుంటే మనకు వాళ్ళకు కూడా అసలు మన యొక్క వైదిక సంప్రదాయం పిల్లలకు కూడా అర్థమవుతుంటుందండి. మరి వాళ్ళు శ్రావణ మాసంలో ఋతువు మారింది, వర్ష ఋతువు. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమిని మనం సంకల్పం చెప్పినప్పుడు ప్రతిపత్తి తిథి అంటారు. ప్రతిపత్తి అంటే పాడ్యమి రాత్రి 9:50 వరకు ఉంది. ఆశ్లేష నక్షత్రం ఉదయం 7:50 వరకు ఉంది. రాత్రి వర్జం 7:20 నుంచి 8:50 వరకు. పగలు మళ్ళీ దుర్ముహూర్తం 9:50 నుంచి 10 గంటల 40 నిమిషాల వరకు ఉంది. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:40 వరకు 2 సార్లు దుర్ముహూర్తం ఉంది. పాడ్యం అమావాస్య తర్వాత అంత మంచిది కాదు అంటుంటారు. కాబట్టి అధికంగా చదువుకు దానికి కూడా విద్యాభ్యాసానికి కూడా పాడ్యమి నాడు చదువు ప్రారంభిస్తే వాళ్ళ మొహం కళావిహీనంగా అవుతుందని రామాయణంలో వర్ణించబడిందండి. అందువల్ల పాడ్యం అంత మంచిది కాదు. విధి నాడు మళ్ళీ మంచిదని మనం చెప్పుకోవచ్చండి. ఇంకా గురువారం సాయిబాబాకు దత్తాత్రేయ స్వామికి ప్రీతికరమైనటువంటి రోజు. ఈ రోజున ఆయా భక్తులు ఆ దేవాలయాలకు వెళ్ళి వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధన చేయడం, మంచి మధుర పదార్థాలు భక్తులకు పంచిపెట్టడం అది చేస్తుంటారండి. ఇంకా చూసుకున్నట్లయితే ఇది శ్రావణ మాసం అండి. శ్రావణ మాసం అంటే ఏంటంటేనండి, మనకు తెలుగు నెలలో చెప్పాను కదండి, ప్రతిదానికి కూడా లాజికల్గా ఉంటుందండి అది. ఈరోజు ఈ నెలలో పౌర్ణమి నాడు చూస్తే శ్రవణ నక్షత్రం ఉంటుంది. అంటే శ్రవణ నక్షత్రయుక్త పౌర్ణమాసి శ్రావణ మాస అంటే పౌర్ణమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈ నెలకి శ్రావణ మాసం అని పేరు వచ్చిందండి. ఈ గొప్పతనం ఏంటంటే ఈ నెల శ్రీ మహావిష్ణువు ఆయన నక్షత్రం శ్రవణ నక్షత్రం. అందువల్ల ఆ నక్షత్రంతో కూడిన మాసం కాబట్టి ఇది శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమని చెప్పుకోవచ్చు. హయగ్రీవుడు కూడా ఈ శ్రావణ మాసంలోనే జన్మించాడు. అరవింద యోగి ఈ నెలలోనే ఈ శ్రావణ మాసంలోనే జన్మించాడు. గొప్పవాళ్ళు ఈ శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళు గొప్ప జాతకులు అవుతారని కూడా జ్యోతిష్కులు చెప్తూ ఉంటారండి. అందుట్లో ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే ఈ శ్రావణ మాసం అండి, మంగళవారం శుక్రవారం ఆడవాళ్ళకి పట్టు చీరలతో నగలు పెట్టుకొని ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఇక్కడ ఏంటంటే గౌరీదేవికి లక్ష్మీదేవికి కూడా ఇద్దరిని పూజ చేస్తారండి. మంగళవారం నాడేమో మంగళగౌరి వ్రతం అని